హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 6వ రోజు అర్రం తెల్లారి అన్నమాట. ఈరోజు 7వ రోజు బతుకమ్మనైతే నేను పేరుస్తున్నాను. నేను పేర్చే బతుకమ్మ అయితే గుమ్మడి పూలతో తయారు చేస్తున్నాను. గుమ్మడి పూలు ఇంకా మందార పూలు. సో ఈ పూలతోని నేను బతుకమ్మను రెడీ చేస్తున్నాను. ఇంకా నా దగ్గర కొన్ని ఇవేంటి తంగేడు పూలు కూడా ఉన్నాయండి. వీటిని ఏమంటారంటే గోరంట పూలు అంటారు. ఇవేంటంటే మా అత్తమ్మ మొత్తం మా ఇంటి పక్కన చాలా ప్లేస్ ఉంటుంది అన్నమాట. ఆ ప్లేస్లో అంతా మొత్తం నాటిందన్నమాట. చాలా వచ్చాయి మాకు గుమ్మడి పూలు. అయితే 3 మొక్కలు వేసింది గుమ్మడి మొక్కలు. ఆల్రెడీ ఒక బతుకమ్మ వేస్ట్ చేశాను నేను, చూసారా. ఇంకో బతుకమ్మను అయితే రెడీ చేస్తున్నాను. ఒకసారి మీకు బతుకమ్మను ఎలా పేర్చుకోవాలో అయితే నేను చూపిస్తున్నాను, చూడండి. ముందుగా ఒక ప్లేట్ అయినా లేదంటే చిబ్బి అంటారు కదా, చిబ్బి అయినా తీసుకోండి. తర్వాత ఆకుల్ని ఇలా పేర్చుకోండి. థ్యాంక్ యూ. ఆకుల్ని అయితే ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ సైడ్లకు ఉంది కదా ఎక్స్ట్రా ఆకులు, దీన్ని మొత్తం ఇలా తీసేయండి. ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా పక్కన పెట్టేసుకోండి. ఇది కూడా మనకి యూజ్ అవుతుంది తర్వాత. ఇప్పుడు పెద్దగా ఉండే ఫ్లవర్స్ కింద పెట్టుకోండి, గుమ్మడి పూలు. ఇలా పెట్టండి పెద్ద గుమ్మడి పూలు. ఎందుకంటే చివరిలో పెద్ద గుమ్మడి పూలు పెడితే ఏంటంటే మనకు దానిపైన చిన్న గుమ్మడి పూలు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, నీట్గా కనిపిస్తుంది బతుకమ్మ. నాకైతే మా పిల్లలు అయితే వీడియో తీస్తున్నారు, చాలా హెల్ప్ చేస్తున్నారండి మా పిల్లలు. నువ్వు చేతులు ఇది లాంగ్ టైంలో కూడా పెట్టవచ్చు. బతుకమ్మ ఎప్పుడైనా 2 బతుకమ్మలు పేర్చుకోవాలండి. ఎందుకంటే ఒకటేమో తల్లి బతుకమ్మ, ఇంకొకటి పిల్ల బతుకమ్మ అన్నమాట. 2 బతుకమ్మలు పేర్చుకోవాలి. చూసారా, ఇదేంటిదంటే పిందె గౌరమ్మ మధ్యలో పెట్టుకునేది పిందె గౌరమ్మ. దీన్ని చాలా నీట్గా తీసుకోండి. ఇలా ఇలా దీని పక్కన చుట్టుపక్కల ఆకులు కట్ అవ్వకుండా ఇలా నీట్గా తీసుకోండి. చూసారా, ఇలా దీన్ని పక్కన పెట్టుకుందాం. లాస్ట్ ఎవరో ఒకరు ఈ సైడ్ నువ్వు తీసినావు కదా చాలాసేపు ఆగి. ఈ పైన అయితే నేను ఇలా గోరంట పూలు పెడుతున్నాను, మంచిగా అందంగా కనిపిస్తుంది బతుకమ్మ. ఒకటి పర్పుల్ మధ్యలో పెట్టు, పర్పుల్ మధ్యలో అది. దీన్ని మనం చీపురు పుల్ల తీసుకురాపోతున్నారు. వెరీ గుడ్. ఈ చీపురు పుల్లకి ముందుగా ఇలా కూర్చోండి గౌరమ్మను. వచ్చిన తర్వాత ఈ చిన్నగా కట్ చేసేయండి. కట్ చేసి ఇప్పుడు దీన్ని ఇందులో కూర్చోండి. చూసారా ఎంత నీట్గా ఉందో బతుకమ్మ. అది బాగుందా, ఇది బాగుందా అత్తమ్మ? ఇప్పుడు బతుకమ్మని ఇట్లా చేతులు ఎత్తుకోండి, ఉండు అయిపోతుంది. కట్ చేద్దాం ఆడికి, ఓకేనా? పట్టుకుంటాను. ఇట్లా పట్టుకొని అర్థం చేసిన తర్వాత మళ్ళీ నిల్చోత్తమ్మ నువ్వైతే.
మమ్మీ నేను పక్కన వచ్చేది పెట్టుకుంటా. అద్దు పట్టేట్వా. చూసారా ఫ్రెండ్స్, నేనైతే 2 బతుకమ్మల్ని తయారు చేశాను మా ఇంటి దగ్గర పూసిన గుమ్మడి పువ్వులు ఇంకా మందార పువ్వులతో. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అటే జన్